हाई फ्रेंड्स वेलकम टू यूएफजे चैनल फ्रेंड्स मन की यूएफजे ऐप लो आर्मी नेवी एयर फोर्स एनडीए कोस्ट गार्ड వీటన్నిటికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్ లో కామెంట్ లో కూడా ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో లాస్ట్ టైం మనకి 21 అయితే పెట్టడం జరిగింది మళ్ళీ 21 ఉందా అదేమన్నా ఎక్స్టెండ్ చేస్తారని కొద్దిమందికి డౌట్ అయితే ఉండడం జరిగింది దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అయితే చేస్తాను అండ్ లాస్ట్ వరకు అయితే చూడాలి ఖచ్చితంగా మీకు అయితే చాలా యూస్ఫుల్ అయితే అన్నట్టు అండ్ ఒక క్లారిటీ అనేది మనకుంటే మనం ఫర్దర్ గా స్టెప్ అనేది ముందుకు వేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో లేట్ చేయకుండా ప్రతిదీ అయితే తెలుసుకుందాం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ మనం జాయిన్ ఇండియన్ ఆర్మీ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కి అయితే వచ్చేసాం ఇక్కడైతే స్టార్టింగ్ లో క్యాప్చా అడుగుతుంది క్యాప్చా అయితే ఎంటర్ చేస్తున్నాను నేను ఏదైతే చెప్తున్నానో ఇది అయితే మీరు ఓన్ గా కూడా చేసుకోవచ్చు అండ్ మీరు ఎప్పటికీ కూడా చెక్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకే అవగాహన అనేది ఉండాలి కాబట్టి నేనైతే ఇదైతే చూపించడం జరుగుతుంది స్టెప్ బై స్టెప్ గా ఓకేనా ఇప్పుడు మనమైతే ఏదైతే ఇండియన్ ఆర్మీ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇలా వచ్చాక మనం ఇక్కడ అగ్నిపత్ కానీ లైఫ్ ఇన్ ఆర్మీ కానీ ఇది అబౌట్ ఇండియన్ ఆర్మీ కానీ ఇలా ప్రతిదీ అయితే ఉండడం జరిగింది మనం ఏ అప్డేట్స్ వచ్చినా కానీ ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వచ్చినటువంటి అప్డేట్స్ అన్ని కూడా కనిపిస్తాయి అందులో భాగంగా ఇక్కడ జనవరి 3కి జనవరి 19కి అయితే అప్డేట్స్ అయితే వచ్చాయి ఆల్రెడీ వీటి గురించి డిస్కస్ చేసాం ఏం డిస్కస్ చేసాం ఫిబ్రవరి 1st వీక్లో మనకి ఇండియన్ ఆర్మీ సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి సో ఇక్కడ చూసాక మనకి ఏదైతే బ్యాక్ వచ్చేసి ఇక్కడ హోమ్ పక్కన అబౌట్ ఇండియన్ ఆర్మీ ఉంది సరే చాలా మంది కూడా ఇప్పుడు దీని గురించి డిస్కషన్ అన్నట్టు ఇక్కడ హౌ టు జాయిన్ ఉంది కదా హౌ టు జాయిన్ పైన క్లిక్ చేస్తే మనకి ఎన్ని వేస్లో ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వచ్చు అని ఒక ఆప్షన్స్ అయితే చూపిస్తుంది అన్నట్టు వాటి యొక్క క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఇవి చూపిస్తుంది డైరెక్ట్గా అవి మనకి ఆఫీసర్ లెవెల్లోకి వస్తుందా లేకపోతే సుబేదార్ మేజర్లోకి అంటే మనకి సోల్జర్ లెవెల్లోకి వస్తుందా అనేది కూడా చూసుకోవచ్చు అందులో భాగంగానే మనం రెగ్యులర్గా ట్రై చేసేటువంటివి కూడా సిపాయిలో చూస్తాం మేజర్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి సిపాయి తర్వాత నాయక హవల్దార్ ఇవన్నీ ఉంటాయి సో సిపాయిలో కనుక చూసుకున్నట్లయితే వీటికి ఎలిజిబిలిటీ అనేది చూడండి ఫస్ట్ ఏమేమి పోస్టులు ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే జనరల్ డ్యూటీ అనేది 17.5 నుండి 21 ఇయర్స్ చేయడం జరిగింది ఇది ఓవరాల్గా 45% తోటి ఉండాలి ఇక్కడ సోల్జర్ క్లర్క్ వచ్చేసి ఇక్కడ మనం ఏజ్ పరంగానే 17.5 నుండి 21 చూసుకోవచ్చు అంటే గతంలో ఉన్నటువంటి వాడి చూస్తున్నామో మనకి ఓల్డ్ ఏదైతే మనకి అగ్నిపత్ స్కీమ్ రాకముందుకు అన్నిటికీ 23 ఉండేది ఇది మన జీడీకి 21 ఉండేది జీడీకి 21 కామనే ఉంది కదా ఏదైతే క్లర్క్ కూడా 23 అయితే టెక్నికల్ 23నే అప్పుడు గతంలో ఏదైతే అగ్నిపత్ స్కీమ్ రాకముందుకో ఆ తర్వాత అన్ని 21 చేశారు కదా 21 చేసినటువంటి అన్ని కూడా ఇక్కడ అయితే ఉన్నాయి టెక్నికల్ కూడా చూసుకోవచ్చు నర్సింగ్ అనేది మనకి ఎప్పుడైనా కానీ ఇది అగ్నిపత్ ముందుకైనా కానీ అగ్నిపత్ తర్వాతనైనా కానీ ఇది రెగ్యులర్ క్యాటరీనే రెగ్యులర్ క్యాటరీ అప్పుడు నీకు 23నే ఉంటుంది పెద్దగా చేంజ్ ఏం లేదు ఇక్కడ ట్రేడ్స్మెన్కి వచ్చేసి మనకి ఇక్కడ 23 అని పెట్టడం జరిగింది ఇది మనకి చేంజెస్ లాగా చాలా మంది చూస్తున్నారు వాస్తవానికి ఈ చేంజ్ అనేది ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఇప్పుడే కాదు ఈ 2-3 డేస్లో కాదు ఎప్పటి నుంచో ఉంది ఇది ఇలానే ఎప్పటి నుండో ఉన్నటువంటిది ఇది అప్పుడు వాళ్ళు చేంజ్ చేశారో లేదో కానీ అది ఎప్పటి నుంచో ఉన్నటువంటిది ఇది మనకి అప్డేట్ లా కాదు వాస్తవానికి ఇది ఏంటంటే అగ్నిపత్ స్కీమ్కి ఇక్కడ మనకి ఇక్కడ సోల్జర్ టెక్నికల్ అని ఇచ్చారు సోల్జర్ క్లర్క్ అని ఇచ్చారు కానీ ఇది రెగ్యులర్ క్యాటరీ పర్పస్లో మాత్రమే ఇక్కడ ఉండేది కానీ ఇది మనం పరిగణలోకి తీసుకోవద్దు ట్రేడ్స్మెన్కి 23 చేశారు కదా అని ఇప్పుడు మనం ఫిక్స్ అవ్వడానికి లేదు ఓకేనా ఇప్పుడే ఫిక్స్ అవ్వడానికి లేదు సో అందులో ఇక్కడ చూసుకోవచ్చు ఓకేనా ఫర్ సమ్ ట్రేడ్స్ అని ఉంది ఇక్కడ అంటే కొన్ని ట్రేడ్స్ పెన్లో కూడా కొన్ని ట్రేడ్స్కి మాత్రమే అని ఉంది ఆ కొన్ని ట్రేడ్స్ అనేది అగ్నిపత్ స్కీమ్ కిందకి రావచ్చు రాకపోవచ్చు కానీ ఇది మనము పరిగణలోకి తీసుకోవద్దు 23 పెరిగింది కదా ట్రేడ్స్ మెన్కి ఒకదానికి మిగతాది పెరగదు కదా అనేదానికి కూడా లేదు మనము నేను చెప్పేది మీకు అర్థమైంది కదా ట్రేడ్స్ మెన్కి పెంచారు మరి జీడీకి పెంచారా అని కూడా ఇప్పుడు డిసైడ్ అవ్వడానికి లేదు ఓకే మనం ఎక్కడ చూసుకోవాలి మరి మనకి ఎలా క్లారిటీ అని అంటే ఇక్కడ అగ్నిపత్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అగ్నివీర్ రిక్రూట్మెంట్ అని ఉంది కదా ఇది కదా మనం చూసుకోవాలి ఏ చేంజ్ వచ్చినా అగ్నివీర్లో దాంట్లో కదా చేంజ్ వచ్చేది ఓకేనా ఇక్కడ రెగ్యులర్ క్యాటరీ కిందకి మనం క్లిక్ చేస్తున్నామో రెగ్యులర్ క్యాటరీకి మనకి 23 ఇలా వస్తున్నాయి మనకి మరి ఇక్కడ అగ్నివీర్ కేటగిరీకి మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆర్మీ జీడీకి 21 ఉంది టెక్నికల్కి 21 ఉంది క్లర్క్కి 21 ఉంది మనం ఇందాక చూసినటువంటి ట్రేడ్స్మెన్కి కూడా ఇక్కడ 21 ఉంది ట్రేడ్స్మెన్లో ఆల్ ఆర్మ్స్ 8th బేస్ అయినా 10th బేస్ అయినా 21 ఉండడం జరిగింది తర్వాత జనరల్ డ్యూటీలు కూడా 21 ఉండడం జరిగింది ఉమెన్స్కి సంబంధించింది కూడా మరి మనకి ఇంకా ఇంతకంటే క్లారిటీ ఏం కావాలా మనకి అగ్నివీర్ సంబంధించిన దాంట్లోనే వీళ్ళు ఏం చెప్పారు మనకి 21 వరకు అని ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు అంటే ఇది ఇంకా అప్డేట్ చేయలేదు ఏజ్ గురించి అప్డేట్ చేస్తే ఏది చేసినా ఇప్పుడు అగ్నివీర్ సంబంధించిన దాంట్లో యొక్క ఫోల్డర్లోనే చేస్తారు
ఓకేనా, ఈ మెనూలోనే మనకి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏదంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ రిక్రూట్మెంట్, అదైతే అగ్నివీర్ రిక్రూట్మెంట్ క్లిక్ చేస్తే మీకు అయితే వచ్చేస్తుంది క్లియర్గా. ఇందులో మీరు రెగ్యులర్ కేటగిరీ చూసుకోవచ్చు. రెగ్యులర్ కేటగిరీ ఏంటిది? నర్సింగ్ మనకి ఏమైంది 23 ఉంది. ఇది నర్సింగ్ రెగ్యులర్ కేటగిరీ కిందకే కదా మనం చేస్తున్నాం ఇప్పటి నుంచి ఇన్ని రోజులు కూడా. ఇది అగ్నివీర్ కేటగిరీ అంటే ఇది అన్నట్టు మనకి అప్డేట్ అయితే ఇక్కడ వస్తుంది. నేను క్లియర్గా ఎందుకు చూపించానంటే ఏదో నేను క్యాజువల్గా చెప్పేసి అది కరెక్ట్ కాదు కాబట్టి చెప్పడం జరిగింది. మీరేం టెన్షన్గా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, దీని మీద పెద్దగా వైరల్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఇది అడుగుతున్నారు ఇప్పుడు, సరేనా? ఏదైతే కరెక్ట్ ఉంటే అది నిజమే అయితే నేను చెప్తాను. నేను చెప్పడానికి వీలు లేకపోతే టెలిగ్రామ్లో పెడతాను, అంతే తప్ప మీరేం పరేషాన్ అవ్వకూడదు. ఈజీగా ప్రిపరేషన్ అయితే చేయండి. ఏ అప్డేట్ ఉన్నా మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? అండ్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది నేను చెప్పడం జరిగింది. ఇవి కూడా ఒకవేళ కావాలనుకుంటే ఇక్కడ చూసుకోండి, ఓకేనా? క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మెట్రిక్ సర్టిఫికేట్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటో, సిగ్నేచర్, ఇవి కావాలని చెప్పడం జరిగింది. ఇది మీరు గమనించాల్సిన విషయం కదా. ఏజ్ గురించి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇది అన్నట్టు. ఇంకా అప్డేట్ వేరే ఏమైనా వచ్చిన ప్రతిదైతే నేను డిస్కస్ చేస్తాను, మీకు టెలిగ్రామ్లో పెడతాను. ఓకే, ఇప్పుడు చూసినటువంటిది ఇంకా అదైతే మనకి ఇంకా అప్డేట్ అయితే రాలేదు. ఓకే, ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ లేదు. సో అగ్నిపథ్ స్కీమ్ ప్రకారం అయితే స్టార్టింగ్లో 25%, 50% అన్నారు. ఆ తర్వాత 75% మెంబర్స్ కూడా అన్నారు. సో అప్పుడు ఈ పరంగా అయితే మనకు తెలిసిందే విషయమే, కానీ సో స్టార్టింగ్ ఎలిజిబిలిటీ దగ్గర మనకైతే ఇంకా క్లారిటీ అయితే రాలేదు. అది మనకి విదిన్ 1 or 10 daysలో అయితే మనకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అప్పటి వరకు అయితే మీరైతే మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. చాలా అవకాశాలు ఉన్నాయి. ఇది కాకపోతే రైల్వేలో కూడా ఉంది. ఇంత మంచి అవకాశాలు ఉన్నప్పుడు మీరైతే దీనికోసమే స్పెషల్గా వెయిట్ చేసి ప్రిపరేషన్ ఆపాలని అయితే ఏమీ పెట్టుకోకూడదు, ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే ప్రతిదీ అయితే చెప్తూ ఉంటాను. ఆల్ ది బెస్ట్. డైలీ కూడా ఫాలో అవుతుండండి.